ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను మంత్రిగా అయినప్పుడు నేను ఇచ్చిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి నేను కష్టపడడం జరిగింది. వెంటనే ఒక యంగ్ మంత్రిగా ఒక విద్యావేత్తగా ఉన్న మీరు వచ్చిన వెంటనే డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలని ఆలోచన ఎందుకు చేయరు? ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటే పేద విద్యార్థులు అంతా కూడా ఇక్కడ వ్యాపారమయమైపోయిన ప్రైవేటు డిగ్రీ కళాశాలలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే వీరికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తాం మీరు ఎందుకు అనుకోలేదు? డెఫినెట్గా చెప్తాను, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. నేను డిగ్రీ కాలేజ్ ఒకటి, తర్వాత రుద్రవరంలో జూనియర్ కాలేజ్ ఒకటి, ఈ 2 ప్రపోజల్స్ తీసుకొని నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి లేకపోతే గంటా శ్రీనివాసుల దగ్గరికి చాలాసార్లు తిరగడం జరిగింది. మొత్తం బడ్జెట్ అంతా మనకి ప్రాబ్లం ఉంది. డిగ్రీ కాలేజెస్ అన్ని లాస్ట్లో మనం చేద్దాము, ఇప్పుడు మనకి బడ్జెట్ ప్రాబ్లం ఉంది. కొన్ని వరకే ఏదైతే ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, ఆయన పర్సనల్గా ఏదైతే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రామిస్ చేశారో ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత అన్ని కూడా సెకండ్ ఫేజ్లో చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ రుద్రవరంకి జూనియర్ కాలేజు జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టు డిగ్రీ కాలేజ్కి కూడా జీవో ఇవ్వడం జరిగింది. అది కూడా సెకండ్ ఫేజ్లో ఆలగడ్డ లేకపోతే కూడా గంటా శ్రీనివాసులు గారితో నేను పర్సనల్గా మాట్లాడి ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉంది, మా అమ్మ ఇచ్చిన ప్రామిస్, మా నాన్న ఇచ్చిన ప్రామిస్, ఇది నేను తప్పకుండా తీసుకురావాలని చెప్పి సతీష్ చంద్ర గారి దగ్గర లేకపోతే ఈయన దగ్గర గంటా శ్రీనివాసులు గారి దగ్గర ప్రతిసారి లాస్ట్లో క్యాబినెట్ మీటింగ్ ఐ థింక్ 2-3 లాస్ట్ క్యాబినెట్ మీటింగ్స్ తీసుకున్న డెసిషన్లో ఆలగడ్డ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మేము కూడా ఏమి వెళ్ళంగానే పనులు అక్కడ ఏం జరగవు, ఫండ్స్ ప్రాబ్లం ఉంటాయి. ఉన్న ఒక 100 కోట్లు ఉంటే ఆ 100 కోట్లు జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ కొట్లాడుకోవాలి, ఎవరికి ఎంత వస్తే అంత అవసరం అనిపిస్తే నిధులన్నీ తెచ్చి ఒకే చోట కుమ్మరిస్తారు, అవసరం లేదనుకుంటే నిదానం అవుతాయి అన్నమాట పనులు, అంతే కదా మేడం? అంటే మీరు నంద్యాల ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు, అంతే కదా? నంద్యాల అనేది చాలా 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 ప్రాబ్లమాటిక్ ఏరియా. వెనకబడిన ప్రాంతం మరి నంద్యాల. ఒక్క నిమిషం నేను చెప్పేదినండి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు భూమా నాగిరెడ్డి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ రోజు ఆయన స్వయంగా చూసి మిగతా నాయకులు ఎవరు అంత అప్పట్లో నంద్యాల ఎమ్మెల్యే ఉన్న శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఇంత సీరియస్గా ప్రాబ్లం ఉందని ఎప్పుడు చెప్పలేదు. ముఖ్యమంత్రి గారితో వాళ్ళు చాలా క్లోజ్గా ఉండినారు, చాలా పరిచయాలు ఉండినాయి. ఎప్పుడు కూడా రోడ్ వైడింగ్ గురించి కానీ లేకపోతే 10,000 మందికి ఇల్లు కట్టించారని దాని గురించి ఎప్పుడు వాళ్ళు మాట్లాడడం జరగలేదు. కానీ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు వచ్చారో భూమా నాగిరెడ్డి గారు వెళ్ళి అడగనగానే చేస్తారనుకుంటున్నారో దానికోసం కూడా మేము కొట్లాడాల్సి వచ్చింది. మేము వెళ్ళి అడిగిన వెంటనే ఎవరు పనులు చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు, అధికారుల వెంట తిరగాల్సి వచ్చింది, వాళ్ళని మేము బతిమాలాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఉన్న నిధుల్లో ఎట్లా ఎవరికి అనేది అని మేము మిగతా మంత్రులు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఆ రోజు నంద్యాలలో చేయడానికి ముఖ్య కారణం కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో చేయకపోతే మళ్ళీ ఎప్పుడైనా జరగడానికి అవకాశం ఉండేదా నంద్యాలలో? ఇప్పుడు మీరు అడుగుతున్నారు, చేస్తే ఒక మాట అంటారు, చేయకపోతే ఒక మాట అంటారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో చేయడం తప్పు కాదు కదా, చేశారు. నంద్యాల ప్రజలు బాగుపడినారు. అభిమానంతో చేయడం కాదు, ఎలాగైనా అది ఎందుకంటే ప్రెస్టేజ్ అక్కడ గెలిచి తీరాలి, గెలవకపోతే అధికారంలో ఉండి కూడా సీటు కోల్పోతే అవమానం అనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి రాష్ట్రంలో ఉంటే మంత్రివర్గాన్ని అంతా కూడా అక్కడే మోహరింపజేసి పనులు రాత్రింపగలు చకచకా కానించారు. అదే భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు అంత స్పీడ్గా చేయలేకపోయారు? అంత స్పీడ్గా అంటే భూమా నాగిరెడ్డి గారు మరణం తర్వాత వచ్చిన వేగవంతమైన చర్యలు అప్పుడు లేవా? నేను ఒకటి చెప్తాను చూడండి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో ఉన్న భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా పార్టీలో ఉండినారు. నేను అదే మీకు ఇందాక చెప్పినాను, ఏ పని చేయాలన్నా ఇది చేస్తే మేము అలుగుతాం, ఇది చేస్తే మేము వెళ్ళిపోతాం, అది చేస్తే మేము వెళ్ళిపోతాం. భూమా నాగిరెడ్డి గారు నేను పార్టీలోకి వచ్చేటప్పుడు ఎవరైనా స్వాగతించినారా మమ్మల్ని? ఎందుకు స్వాగతించలేదు? దీనిల కోసమే. ఈ పనులన్నీ జరిగితే ఎవరు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అనే ఒక ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు చేయించినారు? ఎక్కడ భూమా నాగిరెడ్డి గారిని ప్రశాంతంగా బతకనిచ్చినారు? ఒక్క పని మున్సిపాలిటీలో ఒక పని కావాలంటే చైర్మన్ సంతకం పెట్టదు. చైర్మన్ సంతకం పెట్టమని ఏదైనా పైనుంచి ప్రెజర్స్ పెట్టిస్తే శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు అలుగుతారు. ఎన్ని కష్టాలు పడ్డారని మీకు తెలీదా అండి? నంద్యాల ఎంత దరిద్రంగా ఉండేది. ఈరోజు ప్రశాంతంగా మీరు వస్తున్నప్పుడు చూసినారా రోడ్ వైడనింగ్ ఎంత బ్రహ్మాండంగా జరిగిందో? నంద్యాలలో ఉన్నన్ని రోజులు రోడ్ వైడనింగ్ ఎవరు చేశారంటే భూమా నాగిరెడ్డి గారి పేరు చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక చిన్న గల్లీలో ఒక 2 మహిళలు తిరగాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉండేది. అటువంటి ఈరోజు రోడ్ వైడనింగ్ బ్రహ్మాండంగా చేసినారు.
ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చివరి వరకు ఆయన చివరి కోరిక నంద్యాల అభివృద్ధి చేసినకపోతే అభివృద్ధి అయ్యేది కాదు. నేను అది కూడా చెప్తున్నా. భూమా నాగిరెడ్డి గారు చివరి కోరిక అందరిని కౌన్సిలర్స్ అందరిని తీసుకొని పోయి ఇది జరగాల నాకు చివరి కోరిక అనేటట్టుగా ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పడినారో అసలు రోడ్ వైడనింగ్ కానానికి అవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటే కారణం అని చెప్పింటే మరి కాకినాడలో చేసినారా ఆ విధంగా? ఒకవేళ గెలవాలని అనుకున్నప్పుడు కాకినాడలో చేసినారా? అట్లా లేదు కదా. కాకినాడలో మేయర్ ఎలక్షన్స్ కదా, ఏదన్నా సరే అభివృద్ధి చేయాలి కదా. అక్కడ కూడా మేయర్ ఎలక్షన్స్ కి లోకల్ బాడీస్ కి అన్ని ఇంపార్టెంటే నాగరాజు గారు. చిన్న సర్పంచ్ కూడా మనం అనుకుంటాము, ఎందుకంటే మా ఎలక్షన్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. లోకల్ బాడీ ఎలక్షన్ ఏదైనా ఇప్పుడు నంద్యాల ఎలక్షన్లో విన్ అయ్యి కాకినాడలో ఓడిపోతే ఏమంటారు? నంద్యాల చేశారు కాబట్టి కాకినాడలో ఓడిపోయినారని అనుకుంటారు. ఆడ టీడీపీకి ఏం లేదనుకుంటారు. నంద్యాలలో గెలిచినారా? మరి కాకినాడలో గెలిచినారా? అప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. అంటే దాని డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఉండనని అనట్లేదు, కానీ దాన్ని బ్లేమ్ చేయడం వల్ల అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా కూడా నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా చేయడం కానీ లేకపోతే అది ప్రెస్టేజ్గా తీసుకోవడం కానీ జనరల్గా జరిగేదే. అది భూతత్వంలో పెట్టి చూసేంత తప్పు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే మా నాన్న చనిపోయినాడు, ఆడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆడ శిల్ప వాళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి. ఇవన్నీ శిల్ప వాళ్ళు ఆ రోజు మరి ఎందుకు అంత మెజారిటీ వచ్చింది? కేవలం అభివృద్ధి చేశామనే కదా. అంత అభివృద్ధి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? 27,000 మెజార్టీ వచ్చింది కదా. 27,000 మెజార్టీ వచ్చినందుకే శిల్ప వాళ్ళ అరాచక వ్యక్తులు అయితే ఆళ్లగడ్డలో 37,000 మెజార్టీ గంగుల నానికి వచ్చినప్పుడు భూమా ఫ్యామిలీ ఇంకెంత పెద్ద అరాచక. మీరు చెప్పినట్టుగా నేను అన్ని అరాచకాలే చేశాను అనుకుందాం, వచ్చే ఎన్నికల్లో చూసుకుందాము. నేను నిజంగా అన్ని అరాచకాలు చేశానని మీరు బయట ఒక్క వ్యక్తితో అనిపించండి, నేను ఒప్పుకుంటా. రాజకీయ సన్యాసమే తీసుకుంటా నేను, అంతే అంటారా? ఇది బాగా మేడం రాజకీయ సన్యాసం. నా సంగతి మీకు తెలియదులేండి, నేను అట్లా చెప్పి చేసేదాం కానీ మీరు పార్టీలకు సంబంధం లేకుండా నేను నా పార్టీ బీకే పర్సన్ అన్నారు శంకర్ నారాయణ మీద నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేసుకుంటా. చూడండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, నా కాడికి వచ్చి చెప్తే నేను దానికి ఆన్సరబుల్ కాదు. వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్తున్నా కదా. మీరు పార్టీలకి నేను చెప్పేదినండి, పార్టీలకి సంబంధం లేని వాళ్ళని ఒక కామన్ పర్సన్ పట్టుకొని నేను అరాచకాలు చేశానని మీరు ఎంక్వైరీ చేయండి. మరి అదే శిల్ప వాళ్ళు అరాచకాలు చేశారని మీరు చెప్పిస్తగలరా? నేను చెప్పిస్తా, ఇప్పుడు చెప్పిస్తా, తప్పకుండా చెప్పిస్తా. ఎంతమంది కౌన్సిలర్స్ మీద కేసులు పెట్టలేదా వాళ్ళు? భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడం కరెక్టా మీరు ఒప్పుకోండి, నేను ఇది చేస్తా. భూమా నాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టడం కరెక్టా అండి? అన్యాయమనే చెప్తాను. అన్యాయం చేశారనే కదా. శిల్పా వాళ్ళని అంటారా? శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళే కదా, వాళ్ళే కేసులు పెట్టించి అంటారు. ఒక్కటి మేడం నాకు అర్థం కాలేదు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయారని మీరు అంటున్నారు, భూమా నాగిరెడ్డి గారు చంపబడ్డారు అని ఆయన అభిమానులు ఈ రోజుకి అంటున్నారు, మీరేమంటారు? భూమా నాగిరెడ్డి గారిని చంపేంత ధైర్యము ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయి భౌతికంగా కాదు మెంటల్ గా హరాస్మెంట్ చేసి చంపేశారు. మెంటల్ గా హరాస్మెంట్ ఉంటది, మెంటల్ హరాస్మెంట్ ఉందని నేను కూడా చెప్తున్నాను. మెంటల్ హరాస్మెంట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళకి సహకరించడం లేదు, ఈయన హాస్పిటల్కే పరిమితం అయిపోయి ఈయన సహకరించడం లేదని ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఒక హాస్పిటలైజేషన్లో ఉన్న భూమా నాగిరెడ్డి గారిని ఆగమేఘాల మీద అమరావతి పిలిపించుకొని మాట్లాడి అక్కడ ఆయన మందలించి హాస్పిటల్లో ఉన్న నేను ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా వినిపించకుండా అవన్నీ అవసరం లేదు, అవసరమైతే నీకు అక్కడికి హాస్పిటల్ పిలిపించి చికిత్స చేస్తా, నువ్వు ఖచ్చితంగా పని చేసి తీరాలి లోకల్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే మా నాన్న సరే అని తలూపి వెళ్ళిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేయడం వల్లే ఆ ఒత్తిడి భరించలేకే మీ నాన్నగారిని డాక్టర్ గారు మద్యం తీసుకోవద్దు స్మోకింగ్ చేయవద్దన్నా కూడా ఆ ఒత్తిడితో అవి తీసుకోవడం వల్లే ఆయన ఒత్తిడి భరించలేక చనిపోయారు. ఆ నెపాన్ని తుడిపేసుకోవడానికి ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పాడమోశారు, బరియల్ గ్రౌండ్ వరకు వచ్చారు అని ఆయన అభిమానులు. నేను అక్కడితో మీరు ఆపేయండి, ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెషర్ పెట్టి మా నాన్నని పంపించినా మా నాన్న వెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదని కాదు. మా నాన్న ఆ కారణానికి చనిపోయి ఉంటే మాత్రం నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదని లేదు కదా. ఎందుకు లేదు? అంటే ఇంకా రూలింగ్ పార్టీలో ఉంటేనే భూమా కుటుంబం ఉండగలుగుతారు, లేకపోతే ఎందుకు వెళ్ళలేదు? అప్పటికే పార్టీ మారారు అంటే మేము ఇంకా సర్వే కాలేమా? మీరు చెప్పండి, సర్వే కాలేమా? అధికారంలో ఎవరైనా సర్వే అవుతారు, అధికారం లేకపోతే అంటే మేము ఇన్ని సంవత్సరాలు సర్వే కాలేదా? భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు లేరు, బ్యాక్ బోన్ లేరు. లేదని ఎందుకు అనుకుంటున్నారు?
భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరి భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు లేకపోవడం వల్ల ఈరోజు భూమా ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న ఆళ్ళగడ్డ అనేది ఈరోజు గంగుల పరమైంది. గంగుల పరం కాలేదండి అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా కంటెస్ట్ చేసినంత రిజల్ట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా సరే ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే ఇంకోటి జరిగిందా అనేది డిస్కషన్ నేను తీసుకురాను, ఎందుకంటే అది వేరే చర్చకు వదిలేద్దాము. ఈరోజు రిజల్ట్స్ని బట్టి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ చాలా పర్ఫెక్ట్గా చేసింది, లేదా మేము చాలా పర్ఫెక్ట్గా చేసామని నేను అనట్లేదు, తప్పులు జరిగినాయి. కానీ ఇంత రిజల్ట్స్ వచ్చేంత తప్పులు అయితే జరగలేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేది కూడా చాలామంది ప్రజలలో మేము చూడడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పడం జరిగింది, ఈ విధంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు పడినారు, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కామన్ పబ్లిక్కి ఉందని చెప్పి కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక మార్పు చూడాలి, ఒక చేంజ్ రావాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలే ఓట్లు వేశారని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే, ప్రజలు అందుకే ఓట్లు వేశారు. ఓకే, ఓటమి అనేది గెలిపోవడం సహజమే రాజకీయాల్లో. ఓటమిని ఎవరైనా కూడా అంగీకరించాలి దాన్ని. అయితే అఖిలప్రియ గారు అంగీకరించలేదు. నాని గెలుపే కాదు, అది గెలుపని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని చెప్తున్నా కదా. ఎలా అంటారంటే 2014లో మీ నాన్నగారు గెలిచింది కాబట్టి అందరూ గెలిచింది కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలిచారంటారా? వాళ్ళు వ్యక్తిగత సరే, ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ఏం చేసినారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎందుకు ఆయన చూసి ఓటేశారు మీరు చెప్పండి నాకు. అఖిలప్రియ మీద అంటే నా మీద మరి ఆర్కే వీళ్ళు ఉన్నారు కదా, జనసేన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఓట్లు పడలేదు? ప్రత్యామ్నాయం వాళ్ళనే చూసుకున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రత్యామ్నాయ పార్టీ ఇక్కడ వైసీపీని చూసుకున్నారు, జనసేనను చూసుకున్నారు. నాగరాజు గారు నేను ఒకటి చెప్తున్నా చూడండి, నన్ను బాగానే ప్రవోక్ చేస్తున్నారు మీరు. నేను ఒకటి చెప్తాను, నిజంగా అంటే అభ్యర్థులను చూసి ప్రజలు ఓట్లు వేసారని మీరు అనుకుంటున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా నేను అరాచకాలు చేశానని చెప్పి. నేను చేసిన అరాచకాలు 2 చెప్పండి మీరు. ఎవరైనా కొట్టించినానా, ఎవరి మీద కేసులు పెట్టించినా, ఎవరైనా చంపించినానా, ఎవరిని ఏం చేస్తాను? నాన్నకు ఆత్మీయుడు, నాన్నకు అంతరాత్మ ఆయన ఏవి సుబ్బారెడ్డి గారి మీదే రాళ్ళేయించిన ఘనత అఖిలప్రియ గారిది అని మీ పార్టీ వారు ప్రజలు కాదు, అందుక ప్రజలు గతంలో మీ పార్టీలో ఉండి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు తల్లికి మించిన తనయ 1999 తర్వాత జరిగిన ప్రతి మర్డర్ కేసులో శోభానారెడ్డి గారి హస్తం ఉంది అని ఈ రోజు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళే అంటున్నారు. అఖిలప్రియ గారు కూడా అదే మెంటాలిటీనే. నాగరాజు గారు వాళ్ళు వీళ్ళు చెప్పింది నాకు చెప్పకండి. ఏ మర్డర్ కేసులో మా మదర్ ని ఇంక్లూడ్ చేస్తారు? ఆరోపణలు అదే అంటున్నారు. ఏ మర్డర్? అదే నా ఇంటర్వ్యూలోనే ఆరోపిస్తున్నారు. ఎవరు? ప్రతి మర్డర్ లో, ఏ మర్డర్? ప్రతి మర్డర్ లో జరిగిన తర్వాత వేగ్గా మాట్లాడకండి, మీ మీద రెస్పెక్ట్ తోటి నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా. సరే, ఇప్పుడు ఏ మర్డర్ జరిగిందని చెప్పి శోభా నాగిరెడ్డి గారి పేరు తీసుకొచ్చినారు? 99 తర్వాత అనేది నేను ఆరోపించేది కాదు, మీరు ఒక ఇంటర్వ్యూ చూసింటారు. ఆ ఇంటర్వ్యూలో కొంతమంది ఆరోపించినవి. ఆ తర్వాత మొత్తం కూడా రాజకీయాన్ని నడిపింది, పొలిటికల్ ఫ్యాక్షన్ నడిపిందంతా కూడా శోభా నాగిరెడ్డి గారే అన్న ఆరోపణలు మా ఇంటర్వ్యూలో చేసినారు. అదే మీ ముందర ఈ రోజు ప్రస్తావిస్తున్నాను నేను. సరే, బానే ఉంది. మర్డర్లు చేసుకుంటా పోతే ఎవడన్నా ఉంటాడా ఈడ? మర్డర్లు చేసుకుంటా పోతే నేను అధికారంలో 2.5 సంవత్సరాలు ఉన్నాను, ఎవరిని మర్డర్ చేసినాను? నా మెంటాలిటీ అట్లయితే ఎవరిని కొట్టించినా, ఎవరిని మర్డర్ చేయించినా? కొట్టించారు, రాళ్లతో దాడి చేయించారు, ఆయన ఆరోపించారు కదా. ఒక నిమిషం, నేను ఆరోపిస్తా. నన్ను ఇంకొకటి ఎవడో ఫోన్ చేసి ఇది చేస్తాను, నేను ఆరోపిస్తా. వాళ్ళని బ్లేమ్ చేస్తారా మీరు? నేను బ్లేమ్ చేస్తారా? ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి టాపికే కాదు ఇక్కడ. ఏవి సుబ్బారెడ్డి గారికి ఆళ్ళగడ్డకి ఏం సంబంధం ఉంది? ప్రజలు నాకు అగెన్స్ట్గా ఓటేస్తారండి. మీరు చెప్పిన పాయింట్ నేను ఎందుకు ఓడిపోయినా అంటే ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టాను కాబట్టి. సుబ్బారెడ్డి గారికి ఆళ్ళగడ్డకి సంబంధం లేదంటారా? డైరెక్ట్ ఎలక్షన్ కి ఏమొచ్చినారు? డైరెక్ట్ గా ఏమైనా ఇక్కడ ఇన్వాల్వ్ అయినారా? ఏవి సుబ్బారెడ్డి గారు సైకిల్ ర్యాలీ చేయాలని వచ్చినప్పుడు మీరు వ్యతిరేకించి అతనిపై రాళ్ళు వేయించారని అప్పుడు మొత్తం కూడా మీడియాలో హల్చలేంది. ఏవి సుబ్బారెడ్డి గారు కూడా అఖిలప్రియ గారే గూండాలని, అఖిలప్రియ గూండాలన్నిపై దాడి చేశారని ఆరోపించారు కదా. దానికోసం ప్రజలు నాకు ఓట్లేదని అంటున్నారా మీరు? అంటే అంటున్నారన్నమాట. దాడులు చేయించారా అంటే ఎగ్జాంపుల్ నేను అనడం కాదు. కాదు
అట్లాంటప్పుడు నేను గంగులోల మీద చేపిస్తా కదా, ఏవి సుబ్బారెడ్డి మీద చేపిస్తే మీరు ఏవి సుబ్బారెడ్డిని భావించారని ఆయన అన్నారు. ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాదు కదండి. మీ పార్టీలో ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారిని మీరు అణచివేశారు అని ఆయనే అన్నారు. ఇప్పుడు నేను అనేది కాదు. ఓకే, అఖిలప్రియ గారు నా మీద టాపిక్ ఇంకొక యాంగిల్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఈడ నేను ఎందుకు ఓడిపోయాను అనేది టాపిక్ అంతే కదా. ఇప్పుడు అందరూ మిద్దె రాంపులయ్య గారు కావచ్చు, మిద్దె రాంపులయ్య గారు కావచ్చు, మీ నాన్నగారికి ఆత్మీయుడు, గతంలో మీ నాన్న కోసము ఆయన మర్డర్ కేసులో కూడా ఇరుక్కున్నారు, లైఫ్ పడిందని ఆయనే అంటుంటారు. ఆయనను పట్టించుకోలేదు మీరు. ఏవి సుబ్బారెడ్డి గారు నాన్నగారికి ఎంతనో, ఐ థింక్ మీరు బాబాయ్ అని పిలుస్తారు అనుకుంటా ఆయన్ని, మామ బాబాయ్ మామ అని పిలుస్తారు, చాలా ప్రేమగా పిలుస్తారు. ఒక కుటుంబం లాగా ఉండేవారు. చూశారనమాట. ఒక వీడియోలో మాట్లాడినప్పుడు ఒక వాయిస్ రికార్డింగ్ కూడా ఒకసారి హల్చలేదు. ఆ దాంట్లో ఏవి సుబ్బారెడ్డి గారి మాటలు కూడా మీరు వింటారు. అంటే భూమా నాగిరెడ్డి వేరు కాదు, ఏవి సుబ్బారెడ్డి గారు వేరు కాదు, ఇద్దరు ఆత్మ అంతరాత్మ అనేది అందరికీ తెలుసు. అలాంటి ఏవి సుబ్బారెడ్డి గారికి మీకు ఉభేదాలంటే, ఏవి సుబ్బారెడ్డి గారు మీ మీదనే సీఎం గారికి ఫిర్యాదు చేయలేదా? సీఎం గారు మీ ఇద్దరిని పిలిపించి రాజీ ప్రయత్నాలు చేయలేదా? మీరే చెప్పండి. కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఐ థింక్ మీ షో ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారి, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా ప్రాణామిక్ సరే ఫ్రెండ్స్, అంతవరకు మేము కూడా ఒప్పుకుంటాము. వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఏమేమి డిఫరెన్స్ ఫ్రెండ్స్ కాదు, ఆత్మ అంతరాత్మ, ఉత్త ఫ్రెండ్స్ కాదు. నాగరాజు గారు ఒక్క నిమిషము. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో అందరికన్నా బాగా నాకే తెలుసు. నాకంటే ఎవరికి తెలిసేది ఇది కాదు. సో భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఎంతవరకు రాజకీయం చేస్తున్నారు, ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ చనిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దయచేసి ప్రతి ఒక్క దాంట్లో ఇంకా భూమా నాగిరెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇంకా విడదీయలేని అంత ఇదే ఉంటే, ప్రతి ఒక్క పోస్టర్లో ఏవి సుబ్బారెడ్డి గారు పెట్టే పోస్టర్లో మా నాన్న ఫోటో ఏమైనా పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలేదు? నాతో కదా ప్రాబ్లం, మా నాన్నతో ఏం ప్రాబ్లము? ఇవన్నీ మీరు అడగరా ఆయన్ని? మీరు ప్రతిసారి నాగరాజు గారు ఒక నిమిషము, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ప్రతి ఒక్క మీటింగ్ లో ఏమన్నా మా నాన్న పేరు చెప్పుకొని మీటింగ్లు పెడుతున్నాడా? మా నాన్న వల్ల ఆయనకి 10 వచ్చినాయని చెప్పుకుంటున్నాడా? లేదు కదా. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. భూమా కుటుంబంకి నా స్టాండ్ నాకు ఉండాలా, నేను సపరేట్ గా పోతానని నేను అనుకుంటున్నాడు. పోనీయండి, నా స్టాండ్స్ నాకున్నాయి, మాది సపరేట్, మేము చూసుకుంటున్నాము. సో మళ్ళీ మీరు ఏవి సుబ్బారెడ్డి గారికి మాకు ఏమేమి జరిగినాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి, నేను ఎందుకు దూరం పెట్టాను అనేది గతం, అది అయిపోయింది. మేము ఆయన పనులు ఆయన చూసుకుంటాం, నా పనులు నేను చూసుకుంటున్నాను. మళ్ళీ మీరు అది ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చి ఏవి సుబ్బారెడ్డిని దూరం పెట్టినాను కాబట్టి, ఆయన మీద రాళ్ళ దాడి చేపించినాను కాబట్టి ప్రజలు నా మీద నమ్మకం పోగొట్టుకున్నారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అనేది మీకు తెలియదు. భూమా నాగిరెడ్డి గారు భూమా కుటుంబంని చూసుకుంటారే కానీ ఇంకొక కుటుంబంని ఇక్కడ లింక్ పెట్టుకొని చూసుకోరు. అది మీరు ఒకటి గమనించాలా. ఇప్పుడు గంగులోలు గెలిచినారు సగ బాగానే ఉంది, ఎందుకు గెలిచినారు అనేది మీరు నన్ను అడిగినారు. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు భూమా కుటుంబంకి గంగుల కుటుంబంకి మాత్రమే పోటీ జరిగింది. ఇక భూమా కుటుంబము గంగుల కుటుంబము పోటీ చేస్తున్నప్పుడు నేను అరాచకాలు చేశానని చెప్పి నాకు ఓట్లు పడలేదని అన్నారు. సరే, వాళ్ళు ఏం మంచి పనులు చేశారు అని వాళ్ళు ఓట్లు వేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నన్ను కానీ అక్కడ అభ్యర్థిని కానీ చూడలేదు. ఇక్కడ చూసింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయనకి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఓట్లు వేశారని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. లేదు, ఇది డిబేట్ పెడదామంటే అది ఇంకో డిబేట్ పెడదాము, వాళ్ళని కూర్చోమని చెప్పండి, నేను కూర్చుంటాను. ఆయన ఏం పనులు చేస్తాడో నేనేం పనులు చేస్తాడో నేను డిబేట్ పెడతాను. డిబేట్లో అఖిలప్రియ గారు బాగా మాట్లాడతారు, తెలుసు అందరికీ. అది ఒక్కటి మీరు అన్నారు, ఏవి సుబ్బారెడ్డి గారిని అంశంలోకి తీసుకొచ్చి మళ్ళీ లింకులు పెట్టదన్నారు. నేను లింకు పెట్టా, మీరు అన్నారు నేను అరాచకాలు చేశాను మీరు అంటున్నప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి అన్నప్పుడు నేనేపించలేదు. మీ మామగారే ఆ రోజు ఆయన నోటితో అన్నారని చెప్తున్నా. మీడియా ముందు నేను నమ్మడం కాదు, దాన్ని నివృత్తి చేయండి అంటున్నా. మీ మామగారు అన్నారు, మీ మామగారు సవరించారు, మీరు నివృత్తి చేయండి అంటున్నా. అరాచకాలు చేశానా లేదా నేను ఒప్పుకోవాలా? ఇప్పుడు ఆ దాడి నేను చేయించాను లేదా నువ్వు ఒప్పుకోవాలి, అంతే. అది మీ ఇష్టం. ఒప్పుకోవడం చేశారా లేదనేది మీ ఇష్టం, మీ అంతరాత్మకు తెలుసు. తెలుసా? అదే కదా చెప్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిపించినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పిన. చూడండి సార్, ఆయనకి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన పద్ధతిలో ఆయన వెళ్తా అంటున్నాడు. ప్రాబ్లమ్స్ అది ఫ్యామిలీ మ్యాటర్స్. అది ఫ్యామిలీ మ్యాటర్స్. మా ఫ్యామిలీనే కదా ఆయన స్టాండ్ అతనికి ఉందన్నప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ అని ఎలా అంటారు మీరు? మా ఫ్యామిలీ ఇంక్లూడ్ ఉందండి, మాకు కలిసి బిజినెస్లు ఉన్నాయి, మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి, అన్ని అవన్నీ నేను మీడియాకి చెప్పుకోవాలి. ఆయన వేరు, ఆయనని మా నాన్నతో ముడి పెట్టద్దండి, ఆయన వేరు మా నాయన వేరు. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు మా నాయన ఫోటోలు పెడుతున్నారా, మా నాయన పేరు ఉంటుందా అని ఇంత విభేదించి మాట్లాడుతున్నా మీరు. ఈరోజు ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి మా ఫ్యామిలీ, ఇప్పుడు భూమా ఏవి సుబ్బారెడ్డి గారి విషయంకి వచ్చేసరికి మాకు ఉన్నాయండి, ఫ్యామిలీ ఇవి ఉన్నాయండి, కలిసి బిజినెస్లు ఉన్నాయని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్పలేము? ద్వంద్వ వైఖరి ఏంటి? మీకు రిలేషన్ ఉందా లేదా?
రిలేషన్షిప్ లేదండి. ఆయన వేలో ఆయన వెళ్తున్నాడు, మా వేలో మేము వెళ్తున్నాం. ఆయన రాజకీయం అయింది, మా రాజకీయం బిజినెస్ చేస్తామని కాదు. నాగరాజు గారు మీరు దీన్ని ట్విస్ట్ చేయకండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఉన్నాయి. మా నాన్నగారు కానీ ఆయన కానీ కలిసి పెట్టిన బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నాను. దానికి మేము పర్సనల్గా మేము మాట్లాడుకునేవి నేను మీడియాకి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. మీ నాన్నగారు ఆయన కలిసి పెట్టిన బిజినెస్ ఇప్పటికీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి, ఆన్ గోయింగ్ లో ఉన్నాయా? అవును ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు దాన్ని? ఎవరు ఫాలో చేస్తున్నాము? మరి ఇప్పుడు మీ మధ్య టర్మ్స్ లేనప్పుడు ఇద్దరు కలిసి ఎలా చేస్తారు? ఇప్పుడు అంటే ఇప్పుడు మా మధ్యన మీరు పంచాయతీ చేస్తారా? నేను పంచాయతీ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే మీరు అడగండి. మేము బిజినెస్ చేసుకుంటామా, మేము కొట్లాడుకుంటాం అనేది మా పర్సనల్. అది ఆల్రెడీ అయిపోయింది. ఒక రాజకీయ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉన్నప్పుడు మీ పర్సనల్ ప్రజలకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా? ప్రజలకి ఏమైనా ఇబ్బంది? ఆ రోజు రాళ్ల దాడి జరిగినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా. ఎవరి మీద ఏ రాయి తెలియక అంటే నేను రాళ్ళదాడి ఎవరి మీద జరగచ్చు? నాకు సంబంధం లేదు కదా. మీ మీద జరగచ్చు, అతని మీద జరగచ్చు. ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అప్పుడు రాజకీయ నాయకుల మీద ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ఇబ్బంది పడే ప్రజలే. సామాన్యమైన ఒక రాయి వేసి అటుగా వెళ్తున్న ఒక పాదచారుడు కావచ్చు, ద్విచక్ర వాహన చోదకుడు కావచ్చు, ఎవరి మీదైనా పడే అవకాశం ఉంటుంది. ఎవరి వల్ల జరుగుతుంది? ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఒక గృహిణి కావచ్చు, ఒక కావచ్చు, వాళ్ళ వల్ల గొడవలు. ఆ క్వశ్చన్ నాకెట్లా అప్లికేబుల్ అంటున్నాను. మీరు చెప్తున్నా నేను చేశాను. ఇప్పుడు నాన్నగారు బిజినెస్ కలిపి చేస్తున్న మీ మామగారే సెలవిచ్చారు. మంత్రి అఖిల ప్రియ గారు చెప్పిందంత నిజమనా? ఆయన చెప్పినంత నిజమని మీరు అడుగుతున్నా మేడం మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలా నాగరాజు గారు? అంటే నేను చేశానని చెప్పాలా, చేయలేదు ఇప్పుడు ఒప్పుకోవాలా మీ షోలో? నేను అరాచకాలు అన్నప్పుడు ఆయన ఇలా ఆరోపించాడు కదా, అదొకటి. ఎన్నికల సమయంలో అహోబిలం దగ్గర చాలా మంది ఆరోపణలు చేశారు. ప్రూవ్ చేసేదానికి ఏముందని అడుగుతున్నా నేను. అహోబిలంలో జరిగిన సంఘటన కావచ్చు, ఆ గంగుల కుటుంబ సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. ఎట్లా గంగుల కుటుంబ సభ్యుల మీద మీ వర్గీయులంతా దాడి చేశారు. మీ భర్త భార్గవ్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా నమోదైంది. మీ కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేశారు. గంగుల వాళ్ళ మీద మేము వెళ్ళి అటాక్ చేసినాము, అందుకు వాళ్ళు మేము మా మీద కేసులు పెట్టినారా? అది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్? అంతే మేడం అని అనుకుంటున్నాను నేను కూడా. నాకు అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. మీరు ఒకసారి వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూడండి. మా సిస్టరు, నేను, మా తమ్ముడు, మా హస్బెండ్, మేము నలుగురమే ఆ రోజు ఏజెంట్లుగా కానీ లేకపోతే క్యాండిడేట్లుగా తిరిగింది. మాకు నంద్యాల ఎన్నికల్లో కొంతమంది వెళ్ళినారు మా కుటుంబ సభ్యులు, ఇక్కడ కొంతమంది ఉన్నాము. మేము నలుగురే తిరుగుతుంటే ఎవరి మీద వెళ్ళి అటాక్ చేస్తారండి? వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు, మేము ఎంతమంది ఉన్నాము? మీరు క్వశ్చన్ అడిగినా నేను చెప్పండి. ఆ రోజు మా సిస్టర్ కానీ, మా తమ్ముడు కానీ, మా హస్బెండ్, మేము నలుగురమే తిరిగినాం బయట. మా సిస్టరు తర్వాత మా సిస్టర్ ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నారు. అహోబిలంలో ఉన్నప్పుడు మీరు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మీరు హోంవర్క్ బాగా చేసుకుని వచ్చారని అనుకున్నాను నేను. మీరు దగ్గర చేసుకున్నా ఇప్పుడు చూపిస్తా వీడియో, అది స్పష్టంగా చూపిస్తాను, ఒకసారి చూస్తాను. మీరు చూడండి. మీ వాళ్ళు చాలా వీరోచితంగా ముందుకు వచ్చారని చాలా మంది అంటున్నారు. నేను కూడా చూస్తాను మేడం. చూడలేదు ఆ వీడియోలన్నా చూస్తాను. నేను మొత్తం మీకు స్టోరీ చెప్తాను, అప్పుడు మీరు కరెక్ట్ చేయండి. కానీ విజువలైజ్డ్ బాగుంటుంది మేడం. స్టోరీ కన్నా వినడం కన్నా చూస్తే బాగుంటుంది. నాకు నేను మీకు చూసేలాగే చెప్తాను స్టోరీ కూడా. అంతేనంటారు? ఓకే. అది మీకు అంత టాలెంట్ ఉంటే నేను చేయలేను. అహోబిలంలో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మా సిస్టర్ ఇద్దరు కూడా అహోబిలంలో ఉన్నప్పుడు సిస్టర్ మీదకి చాలా దురుసుగా మాట్లాడడం కానీ, చాలా ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడడం జరిగింది. ఒక లేడీ, ఒక మహిళ, ఒక అమ్మాయి, సరే మేమేదో మా కష్టాల్లో మేము ఉన్నాము, ఇద్దరు లేకుండా చేసే ఎన్నికల్లో మేము ప్రూవ్ చేసుకోవాలనే ఇదిలో మేము తిరుగుతున్నాము. అక్కడ మేము పోలీసులకి ముందే చెప్పడం జరిగింది, రౌడీ షీట్లని మీరు దయచేసి ఏజెంట్లుగా కూర్చోబెట్టద్దని చెప్పి నేను ఎస్పీ గారికి 2 రోజుల ముందే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లేదు మేడం అది ఆల్రెడీ ఇచ్చేసారు, మేమేం చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. అహోబిలంలో ఒక రౌడీ షీట్ ఉన్న వ్యక్తి కూర్చోబెడితే ఏజెంట్గా లేపడానికి మా సిస్టర్ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి సిస్టర్ మీద గట్టిగా మాట్లాడడము, ఒక మహిళను కూడా చూసుకోకుండా అడ్డంగా మాట్లాడడం, ఆమె ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మా సిస్టర్ని ఇన్సల్ట్ చేశారని చెప్పి మా హస్బెండ్కి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా హస్బెండ్ ఇమీడియట్గా వెళ్ళినాడు. వెళ్ళిన వెంటనే అక్కడ కూడా వాళ్ళు మా సిస్టర్ మీద కమెంట్స్ చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే ఊరుకుంటారా అండి? ఎవరన్నా అంటే ఊరుకుంటారా? మరి లేకపోతే మా అందరికీ ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా? ఎవరి మీద మాకు ఒకరి మీద కూడా కేసులు లేవే ఎప్పుడు కూడా. మేమంతా చదువుకొని సిటీలలో చదువుకొని వచ్చిన వాళ్ళం, మాకేమీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు ఎప్పుడు పట్టలేదు.
మా తల్లిదండ్రులు చనిపోయినారు కాబట్టి మేము బాధ్యత తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము గొడవలు పెట్టుకొని మడ్డలు చేసి మేము మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి మా కార్యకర్తలు కానీ మేము కానీ తీసుకురాము. ఇంట్లో ఒక లేడీని మా చెల్లెల్ని అంటే మా హస్బెండ్ రియాక్ట్ కాకుండా ఎట్లుంటాడు? మా సిస్టర్ మీద కూడా సరే, మా సిస్టర్ని అన్నాడు, మా హస్బెండ్ రియాక్ట్ అన్నాడు కానీ మా హస్బెండ్ మీద కేసు పెట్టినారు. మా సిస్టర్ మీద 307 ఎందుకు పెట్టినారు? మామూలుగా అయితే మా సిస్టర్ షీఈ్ ద విక్టిమ్. మా సిస్టర్ మీద 3 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతారా మహిళల పైన? మహిళల మీద పెట్టకూడదు మేడం. అక్కడ ప్రూఫ్ కరెక్ట్గా ఉంటే పెట్టచ్చు. ఏముందని పెట్టినారు అక్కడ? మా సిస్టర్ని ఇన్సల్ట్ చేసినారు. అంతమంది మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడుతుంటే రియాక్ట్ కాకుండా ఇంట్లో మగవాళ్ళు ఎట్లు కూర్చుంటారని నాకు అర్థం కాదు. జరిగింది అంటే మీరు చెప్తుంది వేరే, మరో రకంగా వాళ్ళు చెప్తుంది వేరే. వాళ్ళ వర్గీయుల్ని అంటే మీకు అనుకూలంగా ఉన్న ఒక సిఐ అక్కడ బంధించి వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి నుంచి పొద్దున హింసించాడు. దాన్ని ప్రశ్నించడానికి పోలీస్ రిపోర్ట్ తీసుకోండి. పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా చాలా క్లియర్ గా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు బెటర్ కదా. మీ వారు చాలా దురుసుగా వెళ్ళారు అంటే అక్కడ గంగుల నాని గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఇద్దరు కులాల పేరుతో దూషించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రాజకీయ అన్ని అంత నీచంగా రాజకీయాలు చేయాలి. అప్పటికే అంటే ఆ గొడవ జరుగుతుందని తెలుసుకొని ముందరికి అప్పటికే భార్గవ్ గారు మిత్రులు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి అప్పటికే అక్కడికి వచ్చి చేరుకున్నారు. మొత్తం కలిపి ఒక పథకం ప్రకారమే ఆడ గొడవ చేసి చాలా పెద్ద సినిమా స్టోరీ, నాకన్నా మంచి స్టోరీ మీరు చెప్తున్నారు. యాక్చువల్ గా నేను కళ్ళ కట్టినట్టు చెప్పడం లేదు, మీరు చెప్తారేమో చూసాను. చాలా సింపుల్ ఉంటది, చాలా సింపుల్ ఉంటది. మీరు చాలా అది ఇంకా ఒక పెద్ద రాయలసీమ సినిమా తీస్తున్నట్టుగా చెప్తున్నారు. అదంతా ఏం జరగలేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో సిస్టర్ని అన్నాడు కాబట్టి మా హస్బెండ్ వెళ్ళి రియాక్ట్ అయినాడు. అది తప్పని కొంతమంది అంటారు, కరెక్ట్ అని కొంతమంది అంటారు. ఇంట్లో లేడీస్ అంటే ఊరుకోండి, ఇంట్లో కూర్చొని ఎవడు ఉంటాడు? నేనున్నా కూడా రియాక్ట్ అయినా మా చెల్లిని. మీ హస్బెండ్ గారి మీద ఇంత కేసు నమోదైందా లేదా? అయింది. అటు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కూడా కేసు నమోదైంది. అటుపక్క వాళ్ళు కేసులు పెట్టారు, మా మీద కూడా కేసులు పెట్టారు. పోలీసులు పెట్టిన కేసులే ఇవన్నీ కూడా. వాళ్ళు పెట్టింది కాదు, మేము పెట్టింది కాదు. పోలీసులు పెట్టిన కేసు, పోలీసులు పెట్టిన కేసు. ఏమీ లేకపోయినా నిప్పు లేకపోయినా పోలీసులు గొడవ జరిగింది కాబట్టి కేసులు పెట్టినారు. గొడవ జరగలేదని అనట్లేదు, గొడవ జరిగింది. ఉత్త గొడవ జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసుల వరకు పోతాయి అనమాట. ఉత్త గొడవలు జరిగితే అటెంప్ట్ మర్డర్ కేసు. దెబ్బలు తగిలినాయి కదండి, ఆడ పోలీసులకు దెబ్బలు తగిలినాయి, రాళ్ళు వేసుకున్నారు, మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, పోలీసులకి దెబ్బలు తగిలినాయి. ఏమీ చేయలేదు, అన్ని అభివృద్ధి చేసినా అఖిలప్రియ గారిని ప్రజలు ఓడించారు. ఓకే మేడం, ఇక పక్కన పెడతారు. అభివృద్ధి చేశారు కానీ తప్పులే చేయలేదని అనట్లేదు. లోకల్ లెవెల్లో నేను కూడా కొంతమంది క్యాండిడేట్లని నమ్మి కొన్ని విషయాలు వదిలేయడం జరిగింది. నేను నమ్ముకున్న వాళ్ళే కొంతమంది నాకు తెలియకుండా కొంచెం కరప్షన్లో చేశారని కూడా నాకు తర్వాత కొన్ని సంఘటనలు తెలియడం జరిగింది. నేను తప్పులే చేయలేదు, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను, ఓన్లీ అభివృద్ధి చేశానని నేను అనట్లేదు. నా సైడ్ నుంచి కూడా తప్పులు జరిగినాయి. నాగరాజ్ గారు, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో జరిగిన శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన మర్డర్లన్నీ కూడా మా మదర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నేను మా మదర్ చనిపోయిన 99 తర్వాత జరిగిన, సరే 99 తర్వాత జరిగిన మర్డర్లో మా మదర్ ప్లానింగ్ చేసేది. తర్వాత నాకు ఆ మెంటాలిటీ వచ్చిందని మీరు ఒక పాయింట్ అన్నారు. యాక్చువల్గా మొన్న నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసిన, దాంట్లో ఎవరైతే ఇరిగల రాంపుల్లారెడ్డి ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారో ఆయన అన్నాడు, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోవడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది, వాళ్ళిద్దరు చనిపోయినందుకు చాలా సంతోషపడినామని చెప్పి అంటూ, సరే ప్రత్యర్థుల దగ్గర నుంచి మేము దానికన్నా ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయంలే కానీ అంటూ, శోభమ్మ మర్డర్ కేసులో ఇట్లా ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ ప్లానింగ్ ఇవన్నీ చేసేది రాక్షసి అని చెప్పి ఒక మాట అన్నాడు. బుద్ధున్నోడు ఎవడు, రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు, ప్రజల్లో ఉండేవాడు ఎవడు కూడా, బుద్ధునోడు ఎవడు మహిళల గురించి ఆ విధంగా మాట్లాడడం. నిజంగంటే శోభమ్మ కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ప్లానింగ్ చేసి ఈయన మీద స్కెచ్ వేసింటే బతికి బయటపడే ఛాన్సే లేదు. నాకు తెలిసి మా అమ్మ ప్లానింగ్ చేయకుండా మా నాన్నని కంట్రోల్ చేసి వేరే డైరెక్షన్లో తీసుకెళ్ళింది కాబట్టి ఈరోజు వీళ్ళు బతికి బయటపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే మాట ఇరిగల రాంపుల్లారెడ్డి గారు కూడా అంటున్నారు, మేము ప్లాన్ చేసి ఉంటే మాకు దొరికి ఉంటే భూమా నాగిరెడ్డి గారు ఉండేవారు కాదని. అదే మాట ఇప్పుడు ఎన్నెన్నా మాట్లాడతాడు, ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఎన్నెన్నా మాట్లాడతాడు. ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి రాక్షసి అని చెప్పి మా అమ్మ గురించి అంత మాట్లాడుతున్నాడు. ఇదే మాట వెళ్ళి వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముందర మాట్లాడమని చెప్పండి మా అమ్మ గురించి, 4 పీకి పక్కన కూర్చోబెడతాడు.
ఈరోజు శోభా నాగిరెడ్డి గారు ఆలగడ్డ ప్రజల గురించి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడిందో, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడిందో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అదే పార్టీలో ఉంటూ నువ్వు శోభా నాగిరెడ్డి గారి గురించి రాక్షసి అని చెప్పి ఇంకో విధంగా నువ్వు మాట్లాడితే, ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా దాన్ని ఎక్కువ సీన్ చేయకూడదని వదిలేసినాను. ఇంకొకసారి మా అమ్మగారి గురించి, మా నాన్నగారి గురించి రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో, రాజకీయంగా వాళ్ళు నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఏమన్నా చెప్పుకో. అంతేగాని రాక్షసి ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు కూడా కాళ్ళు రొగ్గొడతారు, ఇంకొకసారి శోభమ్మ గురించి మాట్లాడతారని చెప్పి కూడా ఆయనకు తెలియజేసుకుంటారు. వాళ్ళకేం అవసరం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకేం అవసరం? శోభా నాగిరెడ్డి గారు పార్టీలో లేరు, శోభమ్మ గారు అయిపోయారు. శోభమ్మ గారు మరణం నేను చెప్తా ఎందుకు ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము పార్టీలో మారినాము, అదంతా ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు విజయమ్మ గారికి తోడుగా శోభమ్మ గారు ఏ విధంగా కష్టపడినారో, శోభమ్మ గారి గురించి విజయమ్మ గారు ఏమనుకుంటున్నారో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో, షర్మిలక్క కానీ భారతక్క కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు శోభా నాగిరెడ్డితో చాలా అటాచ్డ్. అది పక్కన పెట్టినా కూడా ఒక కార్యకర్తగా ఏ విధంగా, ఒక చిన్న స్థాయి కార్యకర్తగా శోభా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క లీడర్తో, ప్రతి ఒక్క నాయకుడితో, ప్రతి ఒక్కరితో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచడానికి శోభా నాగిరెడ్డి గారు ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు షర్మిలక్క నంద్యాలకు వచ్చినప్పుడు ఆమెను కలవాల, ఒక మహిళ వచ్చింది ఇంత దూరం నుంచి ఆమెను కలవడానికి వెళ్ళాలా, భోజనానికి ఏదైనా తీసుకెళ్ళాలని ఒకే ఒక రీజన్తో, ఆ రోజు అవసరం కూడా లేదు, అమ్మ ఆలగడ్డలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా కూడా షర్మిలకు వచ్చిందని చెప్పి ఒకే ఒక రీజన్తో ఆ రోజు నైట్ బయలుదేరి ఆమెను కలవాలి, ఆమెను రిసీవ్ చేసుకోవాలని ఒకే ఒక రీజన్తో శోభా నాగిరెడ్డి గారు వెళ్ళి ఆ రోజు యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. ఆ రోజు వర్ధంతి కూడా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శోభా నాగిరెడ్డి గారు మీద ప్రేమ పక్కన పెట్టినా కూడా ఈరోజు కార్యకర్తగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పార్టీలోని ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సరే నా గురించి, మా తండ్రి గురించి మేము పార్టీ మారాం కాబట్టి ఎన్నెన్నో మాట్లాడుకోవచ్చు, కానీ శోభమ్మ గురించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు అని నేను భావిస్తున్నాను. సో ఆ మర్యాద ఉంది కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి, ఒక శోభా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి గురించి ఆయన ఆ విధంగా మాట్లాడడము, ఆ పార్టీలో ఉంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా వ్యక్తిగతంగా నీకేమన్నా మా మీద ఉంటే, నీకేదైనా ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవచ్చు. చనిపోయిన వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడి వాళ్ళ ఆన్సర్ చేసేయలేని పరిస్థితుల్లో నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నా మీద వ్యక్తిగతంగా ఏంటంటే నా మీద విమర్శలు చేయి, నేను ఆన్సర్ ఇచ్చుకుంటా. వాళ్ళు లేరు, వాళ్ళు ఆన్సర్ ఇచ్చే వాళ్ళు లేరు కాబట్టి నువ్వు తిక్కగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయనకి మేము